తెలంగాణతో భావోద్వేగ బంధం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారు. దీంతో అక్కడి ప్రజలు వారి భాష సంస్కృతితో మాకు లోతైన భావోద్వేగ బంధం ఏర్పడింది. వాళ్ళ నీతి నిజాయితీ అందరినీ కలుపుకొని పోయేంత తత్వం దేశానికి మార్గనిర్దేశనం చేసింది. రాహుల్ ట్వీట్ కొట్టిందిగా వెయిట్ अपना बला ले मुझे बाल माँ गोरियो कलरिया चुड़िया पहना रहे अपने को తెలంగాణ ఓ ట్వీట్ కొట్టగానే సత్యమైపోతుందా రాహుల్ బాబా? విరాట్ స్వరూప్ రాహుల్ గాంధీ గారు తెలంగాణ అనే ఒక మాట మాట్లాడితే ఆమె పేరు తీసుకోకపోతే అది అవమానం అవుతుంది. తెలంగాణ పిన్నమ్మ అని అన్నారు దివంగత నేత సుష్మా స్వరాజ్ గారిని. ఆమె పాత్ర తెలంగాణ ఏర్పాటు తెలంగాణ ఫార్మేషన్ల గుణాత్మకం. ఆమె చేసిన పోరాటం గణాంతకం. 1200 మందిని ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత ఒకసారి మోసం చేసి తెలంగాణ ఆవిర్భావానికి కారణమైంది సోనియా గాంధీ గారు. ఇది వాస్తవం కాదా? ఇంకా నేనేమన్నా మీకు వాస్తవాలు చెప్పాలనా? ఓ విరాట స్వరూప చెప్పాలా? చెప్పురు నాకు. ఈ సలార్ మాట్లాడిన మాటలన్నీ నిజమైపోతాయని అనుకుంటారా? కాంగ్రెస్ సలారిన మాట్లాడింది అయిపోతుందా? ఇంకా తెలంగాణ కులగణ దేశానికి రాజకీయాలకు దేశ రాజకీయాల్లో సునామీ. దేశమంతా కులగణ కోసం పోరాడుతున్నాం. రాహుల్ గాంధీ డేటా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే పవర్. ఆ డేటా తెలంగాణ సొంతం. కంకిల పొట్టేం కాదు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు తేవాలి. నువ్వెందుకు తేలే ఓ విరాట ఓ విక్రమార్క? ఇది ఎట్లున్నది తెలుసా ఇలా కథ? వెనకటికి సినిమా ఒకటి సీరియల్ వస్తుండే, మీరు చూస్తారో లేదా డీడీ న్యూస్లలో, విక్రమ్ బేతాల్ అని ఉంటుండే. నువ్వు నా చెప్పకపోతే ఆన్సర్ అయితే నేను ఎగిరిపోతాను, తలకాయ 1000 ముక్కలు బద్దలవుతుంది అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈయన విక్రమ్ బేతాలే. మళ్ళీ విక్రమ్ ఎవరు బేతాల్ ఎవరు అన్నది నేను వాళ్ళనే అడుగుతున్నా. విక్రమ్ బేతాల్ స్టోరీ చెప్తున్నారు వీళ్ళు. కాకపోతే ఇలా స్టోరీలో మొరాలిటీ ఉండదు, డిమోరాలిటీ ఉంటుంది. 2004లో కులగణ ప్రభావాన్ని తెలుసుకోలేకపోయినా తప్పు నాదే అయినా దాన్ని సరిచేస్తున్నా. తప్పు నీదే అని అంటే మళ్ళీ తప్పు చేస్తే శిక్ష ఉండాలన్నా వద్దా? కర్మఫలం అనేది ఉండాలన్నా వద్దా? దత్తాత్రేయ కోల్ బ్రాహ్మణుల పుట్టిన విరాట స్వరూప రాహుల్ గాంధీ తప్పు చేసినప్పుడు దానికి పారైశ్చిత్తం అనేది అది కాదు, తప్పే. దానికి శిక్ష ఉండాలి. దానికి గరుడ పురాణంలో శిక్ష ఏముంటుంది? మళ్ళీ గరుడ పురాణంలో లేకపోయినా మా చిత్రగుప్తుడు మాకు రాత్రి కల మీరు రాజీనామా చేయరు. రాజీనామా చేయొద్దినా. ఈయన అమ్మో నేను వాపస్ తీసుకుంటున్నా, వద్దు. నువ్వు నా ఆయుష్ కూడా పోసుకొని 148 కోట్ల జనాభా ఆయుష్ కూడా, నీ ఆయుష్ కూడా కొంచెం ఊపిరిది ఇట్లా ప్రాణవాయువు ఇట్లా తీసి ఇచ్చేసిన. నువ్వు కూడా ఇరా, నువ్వు అందరం తీసిద్దాం. ఈయన 1000 సంవత్సరాలు బతకాల. నువ్వు కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలా ఉండాలా? నువ్వు దేశాన్ని ఇట్లనే దూషిస్తూనే ఉండాలా? నిన్ను ద్వేషిస్తూ మేము బటన్ నొక్కుతూనే ఉండాలా? కమల్ హే అనుకుంటా నొక్కుతూనే ఉండాలా? ఈ చెయ్యి లేస్తూనే ఉండాలా? నువ్వు చల్లగా బతకాల. నా ఆయువు కూడా పోసుకోవాలి. బీసీల చరిత్ర బయటకు రాకుండా ఆర్ఎస్ఎస్ కుట్ర. ఇప్పుడు నేను మాట్లాడతా. మోదీ ఉత్త షోమ్యాన్. మోదీ ఉత్త షోమ్యాన్. మీ కుటుంబం హీమ్యాన్, నువ్వు స్పైడర్ మ్యాన్. ఇట్లా కొడతాడు. అది ఊగుదామంటే అతగిపోతాయి ఆడికి. నువ్వు కొట్టు మళ్ళా. నాయమైందా నీకు పిల్లలు లేరు, లేకపోతే వాళ్ళు బ్యాట్ మ్యాన్ అవుతుండే. కరెక్టా? మళ్ళీ ఇలా కాంగ్రెస్లలో కూడా కొంతమంది ఉంటారు మ్యాన్లు. ఫ్రాగ్ మ్యాన్, కాక్రోచ్ మ్యాన్, డాగ్ మ్యాన్ జర్మనీలో కూడా. ఏంది? ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ ముఖ్యమే. భాగీదారీ న్యాయ సమ్మేళనంలో వ్యాఖ్యలు. ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ ముఖ్యమే. హిందీ లొల్లి సురు చేసింది నాయనమ్మ కాదా తమిళనాడులో? ఇప్పుడు చూడు ఉదయ్ భాయ్, నేను అంటా చూడు, నేను చెప్పింది చూడు. నువ్వు కిషన్ రెడ్డి గారు మాట్లాడితే టు ది పాయింటే మాట్లాడతాడు. నాకు అందుకే నేను చాలా మంది ఆయన ఏ రకంగా మాట్లాడినా నువ్వు గిరి సపోర్ట్ చేస్తున్నావు. మంచిగా మాట్లాడితే సపోర్ట్ ఏం చేయం. నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కరెక్ట్గా మాట్లాడాలనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నీకు తెలిసినా తెలియకపోయినా తెలుసుకొని మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళది. ఆయన ఎంత కరెక్ట్గా మాట్లాడిండు చూడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది కుల రాజకీయం. మోదీని కన్వర్టెడ్ బీసీ అనడం సమంజసం. కిషన్ రెడ్డి రాహుల్ది ఏ సామాజిక వర్గమో కాంగ్రెస్ నేతలు చెప్తారా? కరెక్టేగా పూల్వాలా చాచా నెహ్రూ అని అనుకో. చాలా చాచా నెహ్రూ దాకా ఎందుకు కానీ ఇందిరాగాంధీ గారు
ఇందిరాగాంధీ గారి భర్త ఎవరు? ఫిరోజ్ గాంధీ, ఆయన పార్సీ. మళ్ళా ఇందిరాగాంధీ గారు చాలా పవర్ఫుల్, ఫిరోజ్ గాంధీ గారు జర అగ్రజమ అయి ఉండే కాబట్టి, కొంగు బంగారం ఉండే కాబట్టి ఇందిరాగాంధీ గారి మన హిందుత్వమే రాజీవ్ గాంధీకి వచ్చిందని అనుకున్నాం. మళ్ళీ రాజీవ్ గాంధీ ఎవరిని పెళ్లి చేసుకురు? ఇటాలియన్. మళ్ళా రెండు పాస్పోర్ట్లు. ఆయన ఎవరు? రాహుల్ విన్సీ. ఎవర్రా తెలుసా? నువ్వు ఎప్పుడైనా విన్నావా పేరు? బాగా రాహుల్ విన్సీ పేరు విన్నావా? నేను తపస్సు కూతునికి ఇవ్వాల, పశుపతినాథ్ అస్త్రం ఇస్తానన్నా నేను తీసుకోను. ఈ రాహుల్ విన్సీ పాస్పోర్ట్ ఏడికైనా వచ్చింది నాకు తెలియాల. నారాయణ అస్త్రం ఇస్తానన్నా నారాయణుడి దగ్గర నాకు వద్దు. ఈ పాస్పోర్ట్ పంచాయతీ ఏందో నాకు తెలియాల. నాకు పశుపతాస్త్రం కూడా వద్దు. నాకు ఆ పరమేశ్వరుడు దిగి వస్తే ఫస్ట్ నేను అడుగుతా, పరమాత్మ ఈ పాస్పోర్ట్ రాహుల్ విన్సీ ఎవరిది? ఇది అడిగా నీకు ఇంత తపస్సు చేసినావు అంటే నాకు పిచ్చెక్కుతుంది. మళ్ళీ ఫస్ట్ అది రావాలా? కరెక్టే అన్నాడు ఆయన. ముస్లింలు కలపడంలో బీసీలకు 2% ఎక్సెట్రా ఎక్సెట్రా. తర్వాత చూడు సబ్జెక్ట్ చూడు, స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు. స్థానిక ఎలక్షన్లకు బీసీలపై కాంగ్రెస్ ప్రేమ ఉంటే పొన్నం లేదా మహేష్ ను సీఎం చేయాలి. ఆబ్వియస్లీ కరెక్ట్ కదా, త్యాగం చేసేయాల. టేక్ సీఎం, టేక్ సీఎం, సీఎం టేక్ అని ఇచ్చేయాల రేవంత్ రెడ్డి. ఇచ్చిండా? నౌ కమ్స్ ద బ్యూటీ ఆఫ్ ది సబ్జెక్ట్. బ్యూటీ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏందని అంటే ఫ్రెండ్స్, బ్యూటీ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏముంటుంది అంటే, మళ్ళా వీళ్ళు తెలంగాణ బీసీ బిల్లు తెచ్చిరు. సర్వే చేసిరా? చేసిరు. ఆయన ఏమంటుండు? మేము చేసినాం, అదే చూపెట్టు మళ్ళా కరెక్ట్గా. నువ్వు నునుగు మీసాల కాడికి గీక్కున్నప్పటి నుంచి ఈ రోజు ఇంత పెద్ద గడ్డం పెట్టుకొని సోక్రటీస్ లెక్క తిరిగిన ఉద్దేశం అంతా. ఆడికేం చూసి ఈ రోజు మళ్ళీ ట్రిమ్ డీమ్ చేసి జూడో ఆడి ఇట్లా పడేస్తాడు. అవి కూడా చూసినాం, కానీ సర్వే మాత్రం చూడలే. కర్ణాటకలో చూడలే, తెలంగాణలో చూడలే. సర్వే చూసినామా? చూడలే. సర్వే చూడకుండా 213 ఆర్టికల్ని ఇన్వోక్ చేసి బిల్ పాస్ చేసిరు. ఆర్టికల్ 213 అన్నప్పుడు మాట్లాడినప్పుడు అసెంబ్లీ ఉండొద్దు, అది లీగల్ ప్రొవిజన్కే విరుద్ధం. అసెంబ్లీ 3 గంటలకు తెరిచిండ్రు, 4 గంటలకు తాళాలు వేసేసిర్రు. బిల్ పాస్. పో పాస్. నువ్వు కూడా కొట్టు గాలికి. ఉన్నాడా మనిషి? కొట్టు, తాకింది చూడు, కొట్టు. షబ్బాష్ అని రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. చూసినావా? గట్లనే అయింది. ఆ బిల్లు కూడా గట్లనే అయింది. మళ్ళీ ఇది తీసుకోపోయి చెయ్యి, భారతీయ జనతా పార్టీకి చెయ్యి అంటే వీళ్ళకు ఇలా నాయనమ్మ తాతలు ఎట్లా చెప్పారు అంటే, చిన్నప్పుడు మనకు ఇట్లా పెట్టి మాకు చెప్తుండే, బిడ్డ తప్పు చేయొద్దు, స్వర్గం నరకం ఉంటుంది, స్వర్గం నరకంలో తప్పులు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. ఇలా తాత నాయనమ్మలు సార్కి ఎట్లా చెప్పారు తెలుసా? మనం అంతా స్వర్గమే బిడ్డ, ఇట్లా స్వర్గం నరకం ఇవన్నీ ఏముండయి, మనం అంతా అబ్సల్యూట్ స్వర్గమే. మనం పుట్టిందే శాసించనీకే. అంటే ఇప్పుడు అన్నాడు చూడు, కులగణాల ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు? ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అని అన్నారు. ఆడ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావద్దు, అసోసియేట్ ప్రొఫెసర్, డైరెక్ట్ ప్రొఫెసర్. అంటే నేను ఇట్లా పుట్టంగానే పువ్వు పరిమళించినట్టు నేను అధ్యక్షుడిని అయిపోవాలి కాంగ్రెస్లో. అది మీ కుటుంబ రాజకీయాలలో అవుతుంది సారు. అది మీ చక్కదనం కాంగ్రెస్ది. అర్థమైందా మీకు? అది పంచాయతీ. కరెక్టా? అంటే సారు పుట్టంగానే 36 నడుము ప్యాంట్లు కొనేసిర్రు, అవే వేసి పెరిగిండు అంతే. ఇక చిన్న చిన్న డైపర్లు గీపర్లు ఏం వేయలేదు సార్కి. గట్లుండేది మీ తెలంగాణ బిల్లు. మిస్ ఇండియా మీద ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారన్నారు? రేవంత్ రెడ్డిని అడుగు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మిస్ ఇండియా అంటే మిస్ వరల్డ్ పోటీలు ఇన్నేయని. అప్పుడు ఏం చెప్తారు తెలుసా? పత్రికలు, వెబ్సైట్లు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా ఎంత వ్యభిచారం జరిగింది అననే కళ్ళకు కట్టినట్టు చెప్తారు మీరు. అప్పుడు ఎస్సీ ఎస్టీ ముచ్చట్లు రావు. మీ వ్యభిచారపు లక్షణాలు మీ పార్టీవి బయటపడతాయాడ, మీ ఫ్యాక్చువల్ ఎర్రర్స్ బయటపడతాయాడ. అర్థమవుతుందా? ఎస్సీ ఎస్టీ ఓబీసీల మీద ఎంత ప్రేమ కదా. మళ్ళీ ద్రౌపది ముర్ము గారికి అపోజిషన్లో వేరే మనిషిని ఎందుకు పెట్టిరాబా? ఒక ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ అవుతుంది అని అంటే ఇచ్చి అంతకంటే పెద్ద మాట వీళ్ళన్న పూర్ లేడీ అని వీళ్ళమ్మ అన్నది. పూర్ లేడీ అగర్ వీళ్ళు కాంగ్రెస్ మళ్ళీ 4వ గిట్లా గెలిచి ఉంటే, ఇక 4-5 గెలిచి ఉంటే ఇట్లా ఛానళ్ళు ఇట్లా మనం మాట్లాడకపోతుండే. అప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి సార్? ఎందుకంటే ఈ మూగ భాషలకు అర్థమయ్యే లోపల మనం సేఫ్ ఉంటాం. మాట్లాడితే కొట్టేస్తే గడప ఎమర్జెన్సీలు తెలుసు కదా. నువ్వు మాట్లాడినావు అనుకో, సిమెంట్ ఉసుకే కలిపి ఇట్లా నోట్లో కొట్టి తాపుతాను. వీళ్ళ పరిస్థితి గిట్లా. మళ్ళీ కర్ణాటక, హిమాచల్లో ఈ బీసీ బిల్లులు ఎందుకు వస్తలేవు కాక? నేను అడుగుతున్నా కాక, నేను విరాట కాక, కాక. ఈ కర్ణాటక, హిమాచల్లో ఏంది సార్ ఇది? ఈ రిజర్వేషన్ క్యాప్ రిమూవల్ అని మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు ఇటు ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ ఉండాలని, ప్రైవేట్ సెక్టార్లలో పక్కకు పెట్టు, నీ కాంగ్రెస్ పార్టీలో పెట్టు. ఫస్ట్ నువ్వు దిగు,
ఏమన్నా మల్లికార్జున ఖార్గే ఏం చేసినా అరే కుర్చీ మీద కూర్చోనికే భయపడ్డాడు రా బాబు, కుర్చీ మీద కూర్చోనికే భయపడ్డాడు ఖార్గే గారు. కర్ణాటకలోకి ఇదే సిచ్యువేషన్ వస్తే మరి సీఎం మారుస్తారంటే అధిష్టానంతో మాట్లాడాలన్నాడు, ఆయన్ని అధిష్టానం. ఇంకో పంచాయతీ ఏముంటుంది తెలుసా ఇది, కొంతమంది ఉంటారు పాపం సగం బ్యారేజ్ లాయర్లు అంటారు అదండి. సగం బ్యారేజ్ అయిపోయిందని అనుకుంటారు, సగం బ్యారేజ్ అంటే వీళ్ళ నాలెడ్జ్ ఎట్లుంటుంది తెలుసా. సపోజ్ నీకు ఒత్తుగా పై కనకొచ్చింది, నువ్వు పోయి కూసును, నీళ్ళు అయిపోయినాయి, చుట్టుపక్కల ఆకులు లేవు, పేపర్లు లేవు, పరిస్థితి ఎట్లుంటుంది? కాంగ్రెస్ మాట్లాడితే గట్లనే ఉంటుంది. ఉంటుందా ఉండదా? వాళ్ళకు బత్తాసులతో చూడు. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది తెలుసా నాకు, 9th షెడ్యూల్లో పెడతామనంట. కనబడది 9th షెడ్యూల్ అంటే ఇట్లా వెనుకుంటారు. కనబడుతున్నానా నేను నీకు? నవీన్ కనబడుతున్నానా? ఇప్పుడు కెమెరాలో చూడు, నీకు నేను కనబడుతున్నా చూడరా? నిజంగా నీకు కెమెరాలో కనబడుతున్నా? నిజం చెప్పు, కనబడుతున్నానా లేదా? కనబడుతున్నా కదా సైడ్కేని, ఈ ముఖం కనబడుతుంది కదా, గదే 9th షెడ్యూల్. మళ్ళీ ఇంత పెద్ద శరీరం కానీ వెనక దాచుకుంటే కనబడదా? 9th షెడ్యూల్ గట్లనే ఉంటుంది. ఎందుకు చెప్పాలా? పోస్ట్ 1973 9th షెడ్యూల్ మీద కథనాలు ఉన్నాయి, కార్ఖానాలు ఉన్నాయి. 50% రిజర్వేషన్ క్యాప్ మాట్లాడతావు కదా. సుప్రీంకోర్టు ఇందిరా షానే కేస్ 1992, కృష్ణమూర్తి 2010లా ఖండిగా చెప్పింది. నువ్వు నాకు రిఫరెన్స్ ఇస్తావు, తమిళనాడు 69% లా ఉంది కదా అని చెప్పి మాట్లాడుతావు. అది టెంపరీగా ఫంక్షన్ అవుతున్నది, జుడిషియల్ స్క్రూటినీలా ఉన్నది. ఇట్లా ఉన్నా ముఖం మొత్తం కనబడతలే, నా ముఖం కళ్ళు ఏదో కనబడుతున్నాయి, ఇంటికెళ్ళి ఏదో కనబడుతున్నాయి. చూస్తుంది సుప్రీంకోర్టు ఎవడో తొంగి చూడమాకు సెందమామా అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తుంది. సగం నాలెడ్జ్గా ఉంటారు చూడు, జియో అయినాక కడుక్కొని బ్యాచ్ ఇట్లాంటి వాళ్ళు. ఇది వీళ్ళతో ప్రాబ్లం. మళ్ళా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, సుప్రీంకోర్టు తీర్పు రే 9 బెంచ్ల ధర్మాసనం అది. ఇవి నేను మాట్లాడుతున్నారు 50% సీలింగ్లని. ఇది కాంగ్రెస్ ధర్మాసనం కాదు, అది 9 బెంచ్ల ధర్మాసనం సుప్రీంకోర్టులో. ట్రిపుల్ టెస్ట్ డాక్టరైన్ మాట్లాడినప్పుడు 50% కంటే తక్కువ ఉండాలా, స్టాట్యూటరీ కమిషన్ ఉండాలా, దానికి డేటా ఉండాలా, యూనిట్ వైజ్ అసెస్మెంట్ జరగాల అని చెప్పారు. మళ్ళీ తెలంగాణ సర్వే ప్రాసెస్లో ఇవన్నీ జరిగినాయా? జిందగిలా ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే దుర్గారావు లెక్క ఒక ఐటమ్ పాటను పాడిస్తుంటాడు బ్రో. రాహుల్ గాంధీ ఎందుకు రాహుల్ గాంధీ ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు తెలంగాణ బీసీ బిల్ 9th షెడ్యూల్లో పెడితే దాన్ని కాపాడొచ్చా అనే ప్రశ్న చాలా మందికి ఉంది. పెడితే ఏమవుతుంది? ఏమీ కాదు. అయితే కాదు, ఆల్రెడీ చిత్తు పడాలా పత్తు పడాలా అనేది సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది. నువ్వు 9th షెడ్యూల్లో పెట్టినా దానికి ఇమ్యూనిటీ అనేది గ్యారంటీ లేదు, అంటే ఇది కాపాడబడుతుంది అని చెప్పి గట్టి గ్యారంటీ లేదు. ఎందుకు చెప్పాలన్నా, 1973 తర్వాత వచ్చిన చట్టాలన్నీ దీనికి నిలువెత్తు సాక్ష్యం. ప్రపోజ్డ్ బీసీ రిజర్వేషన్స్ ఏదైతే నువ్వు 50% సీలింగ్ క్యాప్లో పెడుతున్నావో ఇది ట్రిపుల్ టెస్ట్ ఫెయిల్ అయినాయి అంటే సుప్రీంకోర్టు దీన్ని ఊకుంటారా? కాలు మీద కాలు పెట్టి జరాసందుని చీరినట్టు చీరుతుంది మీ చట్టాన్ని. మళ్ళా తమిళనాడు లాంగ్ స్టాండింగ్ హై రిజర్వేషన్ లా అనేది అయితే మాట్లాడతారు కదా, అది కూడా లీగలీ దాని కాన్స్టిట్యూషనాలిటీని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది అష్యూరెన్స్ కాదు, నిజంగా చెప్పాలంటే కేవలం ఒక ప్రెసిడెంట్. నీకు ఇవన్నీ తెలవాలనంటే రాహుల్ గాంధీ గారికి నేను ఒక చిన్న సూచన ఆ సూచన నేను ఇక్కడ రాసుకొని వచ్చిన సూచన. ఫస్ట్ నువ్వు ఇందిరా షాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 50% రిజర్వేషన్ ఆర్టికల్ 16 ఆఫ్ క్లాస్ 4 రూలింగ్స్ ఏమున్నాయో చూసుకో. దాని తర్వాత కే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010 రిఫార్మ్డ్ క్యాప్ అండ్ ట్రిపుల్ టెస్ట్ రిక్వైర్మెంట్ చూసుకో. ఆ సగం జియోఏ బ్యాచ్కి చెప్తున్నా. వికాస్ కృష్ణారావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర 2021 రిజర్వేషన్ స్టక్ డౌన్ ఫర్ ప్రొసీజియల్ ఫెయిల్యూర్, దాన్ని చూసుకో. కొయిలో వర్సెస్ తమిళనాడు 2007 9th షెడ్యూల్ పోస్ట్ 1973 బేసిక్ స్ట్రక్చర్ రివ్యూ మీద పంచాయతీ చూసుకో. ఇప్పుడు కాంగ్రెస్ దీన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలనంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి. ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తుంది ఎవరబ్బా? బీజేపీ మీద బద్నాం చేసిరు. ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తుంది ఎవరు? కాంగ్రెస్. దీన్ని బీసీ కమిషన్ అండర్ ఆర్టికల్ 340 స్టాట్యూటరీ కమిషన్ పెట్టిందా? యూనిట్ వైజ్ ఎంపెరికల్ అసెస్మెంట్ డేటా బీసీ కమిషన్ దగ్గర ఉందా? నువ్వు బీసీ కమిషన్ నేతృత్వంలో మాట్లాడినావు. అథెంటిక్ బాడీ ఏది తెలంగాణలో? నేషనల్ బీసీ కమిషన్ ఆర్ నీ బీసీ కమిషనే కదా.
మళ్ళీ దాని దగ్గర స్టాట్యూటరీ అసెస్మెంట్ రిపోర్ట్, ఎంపిరికల్ అసెస్మెంట్ రిపోర్ట్ ఉందా? లేకపోయి. దాని తర్వాత ఐడియలీ స్టే విత్ అవర్ డిఫెండ్ ఎక్సెప్షనల్ బేస్ బియాండ్ 50% సీలింగ్. నువ్వు 42% బీసీలకు మంచిదే కాదని అని అంటలేను, కాకపోతే 50% సీలింగ్ దాటిన తర్వాత నువ్వు ఎవరిని పాగలబనాస్తున్నావు? ఇదే కదా వాళ్ళు మాట్లాడుతుంది. కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, రామచంద్రరావు గారు మాట్లాడినా ఈ సబ్జెక్ట్ ఇట్లనే తిరిగింది. కొంతమంది మాట్లాడతారు, వాళ్ళకి తెలిసిందని లేదంటే గుడి గోపురం, బస్తీ బాంఛన్, గుళ్ళు కడదాం, శివం 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 అంతే. గా బ్యాచ్తోని మీరు కంపేర్ చేయకండి. దెర్ ఆర్ సటన్ గైస్ హూ కెన్ స్పీక్ సబ్జెక్ట్ పూజారీలమైదాం, నిజం నిప్పు లాంటి నిజం చెప్పే ఆ మనుషులకు పూజారులమైదాం, భక్తులమైదాం, భజన చేద్దాం. అంతేగాని మా అన్నేదో చెప్పాడు కదా అని చెప్పి కట్టలు కట్టేది కాదా కార్ఖానాలు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? ఇంకేమున్నది కాక 42% అంటారు కానీ వీళ్ళ మంత్రులలో 42% బీసీలకి ఇవ్వలేదు. వీళ్ళు మొత్తం 7 మంది 8 మంది వాళ్ళెవరు ఓసీలే ఉన్నారు, వచ్చేవి బీసీల రోజులే. బీసీలు తలుచుకుంటే బీజేపీ పవర్ కట్, ఇక ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య. నాకు చాలా రోజులు రాహుల్ గాంధీ సారథ్యంలోనే బీసీలకు స్వేచ్ఛ, ఆయన మరో మార్టిన్ లూథర్ కింగ్ అంటూ ప్రశంస. నాకు చిన్న డౌట్, మార్టిన్ లూథర్ కింగ్ ఏ దేశంలో ఉంటాడో ఆ దేశంలో పంపు మళ్ళా ఐలయ్య, అంతే కదా? కాదు, ఈయన ఎందుకు పోయిండు ఆ మీటింగ్ అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. నాకు కంచె అంటే తెలుసుగా, ఏంది? పొలాల పోటీ ఇట్లా వేసుకుంటాం, అదొక కంచెలు ఆడినావా అని అంటారు. పోటీలు అది 7 డేస్ ఆడినేవాడు ఉంటుంది. తిరుగుతాయా? డోక్లాపిక్ ఆడదామా? డోక్లాపిక్, సద్దా, కుండ ఆడదామా? గిల్లిదండలు ఆడదాం. నువ్వు చిత్తు నేను పట్టుకుంటా, చిత్తు నేను పట్టుకుంటా, సక్కాయ బొక్కాయ ఆడిపిస్తాం అలా అందరితో. ఈయననే అన్నాడు అనుకుంటా, ఆయన సర్వంతర్యామి, ఈయననే అన్నాడు అనుకుంటాం. మళ్ళీ ఈయనను కాదు, సబ్జెక్టెడ్ టు కరెక్షన్. మార్టిన్ లూథర్ కింగ్ నాకు మంచి పేరు వచ్చింది. నేను మళ్ళీ ఎందుకులే మా రేవంత్ అన్న, ఏం గిరీష్ నాకు ఫోన్ చేస్తారు, మా ఫోన్ అంటే మళ్ళీ కళలకు వస్తాడు మా రేవంత్ అన్న, రే గిరీష్ ఏంద్రా ఇది అని అంటాడు. అన్న మాట ఇచ్చిన నేను మా అన్నకు. జై హింద్, జై భారత్ అండ్ ప్లీజ్ స్టే సేఫ్. జై హింద్.